జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్ రెడ్డి మంగళవారం ఆసుపత్రిని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా శ్రీకాంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వైద్యులతో పాటు సిబ్బందితో మాట్లాడి సదుపాయాలను గురించి, అందుతున్న సేవలను గురించి ఆరా తీశారు. ఆసుపత్రిలో ఉన్న వైద్య సిబ్బందితో పాటు ల్యాబ్ టెక్నీషియన్స్, స్టాఫ్ నర్సుల వివరాలను తెలుసుకుని వారి బాధ్యతలను గుర్తించారు. అనంతరం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని, జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రులు డెలివరీలు జరిగేలా చూడాలని కలెక్టర్ ఆదేశించడంతో తాను ఇక్కడికి వచ్చానని, వారానికి 2 సార్లు డెలివరీలు జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయడం జరుగుతుందని, దీనికోసం ప్రత్యేకమైన గైనకాలజీ సైతం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆసుపత్రిలోని సిబ్బంది సహాయ సహకారాలతో రానున్న రోజుల్లో పూర్తి వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటానని, వైద్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తనను కలిసి తెలియజేస్తానని పేర్కొన్నారు. చుట్టూ ఉన్న 100 గ్రామాలకు కూడలిగా ఉన్న జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి ఆశాలు, ఏఎన్ఎంలు, డెలివరీలకు వచ్చే మహిళలకు సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలు చేస్తున్న విషయాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి. నేను హుజరాబాద్లో ప్రభుత్వ ఆసుపత్రిలో నేను జనరల్ సర్జన్గా విధులు నిర్వహిస్తున్నాను. నేను ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా బాధ్యత తీసుకోవడం జరిగింది. మా ప్రధాన ఉద్దేశం, కలెక్టర్ గారి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ గర్భిణీ స్త్రీలకు సేవలు మేము వారానికి 2 రోజులు ప్రస్తుతానికి మేము స్టార్ట్ చేసినాము. సోమవారం, గురువారము వాళ్ళకి మేము సర్వీసెస్ అందిస్తున్నాము. దానికి మనకు ఒక గైనకాలజిస్ట్ని అలాట్ చేయడం జరిగింది, ఒక అనస్థిషియా డాక్టర్ని అలాట్ చేయడం జరిగింది. మనకు తగినంత స్టాఫ్ ఉన్నారు. హాస్పిటల్ కూడా దానికి తగినట్టు సరిపోతుంది. ప్రస్తుతానికి మా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే గర్భిణీ స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఎక్కడికి రిఫర్ చేయకుండా ఆ 2 రోజులు మాత్రం ఖచ్చితంగా మేము ఇక్కడ డెలివరీస్ కానీ మేము చేస్తాం, ఆపరేషన్స్ చేస్తాం. ఏమన్నా ఎమర్జెన్సీస్ రాత్రిపూట వస్తే మేము హుజరాబాద్కి రిఫర్ చేసి అక్కడ చేపిస్తాం. సో ఇంకేమైనా సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి సార్? ప్రస్తుతానికి అయితే హాస్పిటల్ సమస్యలు ఏమి లేవు. సో అంత బాగానే ఉంది. మేము స్పెషలిస్ట్ సర్వీసెస్ ఇక్కడ కూడా అందిస్తున్నాం. నేను జనరల్ సర్జన్, సోమశేఖర్ సార్ గైనకాలజిస్టు, మధు డాక్టర్ సురేష్, డాక్టర్ రవీందర్ గారు ఉన్నారు. సో అక్కడ నుంచి ఇక్కడ 2 చోట్ల సర్వీసెస్ ఇస్తున్నాం. మన ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సర్వీసెస్ స్టార్ట్ చేయాలి. చుట్టుపక్కల ఇప్పుడు ఇల్లంతకుంట, వీణవంక, మళ్ళీ హుజరాబాద్ రావడం దూరం అవుతుంది. మనం ఇక్కడ స్టార్ట్ చేస్తే ఎలెక్టివ్ సర్జరీస్ అంటాం, అంటే 2వ కాన్పు, 3వ కాన్పు డేటు ఉన్న వాళ్ళు ఇక్కడ చేసుకోవడానికి అన్ని రకాలుగా సౌకర్యాలు ఉన్నాయి.